Best health packages up to 80% discount. Tirumala Diagnostics. రాజ్యసభకు సంబంధించి 50% రిజర్వేషన్ అమలు చేసావు అన్నారు. బీసీలకే 2 రాజ్యసభ సీట్లు. చివరికి బీసీ కృష్ణని తెలంగాణ కోటా నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రాలో బీసీ నాయకులు లేరు కాబట్టి తెలంగాణ నుంచి కృష్ణయ్యని తీసుకొచ్చుకున్నారా? అక్కడ కూడా వాళ్ళ తొత్తుల్ని పెట్టుకున్నారు తప్ప నిజంగా బీసీల కోసం అక్కడ పనిచేసింది లేదు. ఇవాళ కూడా రేపొద్దున బీసీలు గెలుస్తారు, బీసీలు డబ్బులు పెట్టి బీసీలు ఓట్లు పెట్టి అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు పెత్తనం చేస్తారు? ఎన్నాళ్ళ నుంచి పరిపాలించిన రెడ్డి సలహాదారులే రాష్ట్రాన్ని పరిపాలిస్తారు తప్ప, రెడ్డి పోర్టుపోలియోలు రాష్ట్రంలో ఉంటాయి తప్ప బీసీలకు ఉండే ఛాన్స్ ఉందా? పైగా మీరు ఇంకోటి గమనించాలి, నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఎస్సీల మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే స్థాన చలనాలు రెడ్లకు కల్పించాలి. పదవులు తీసేసి టికెట్లు, కొత్త టికెట్లు ఇవ్వడం, రెడ్ల స్థానాల్లో ఇవ్వాలి. రెడ్ల స్థానాలు అలాగే ఉన్నాయి. ఒక్క బయటకు వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సీటు తప్ప మిగతా ఏ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కదిలించాలి, అక్కడే ఉన్నారు. కదిలించిందంతా బీసీలని, ఎస్సీలనే కదిలించాడు, కాపుల్నే కదిలించాడు. వాళ్ళ టికెట్లు లేకుండా గుడివాడు గుడ్డు ఏడుతున్నాడంటే అర్థం ఏంటి? కాపు. ఆ ప్లేస్ లో రెడ్డి ఎందుకు, చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు లేదు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏకంగా అసలు ఆడవాళ్ళ మీద కొట్టి తలక నెత్రులుగా రెడ్డి కొట్టి వ్యతిరేకత మూట కట్టుకున్నాడు కదా చంద్రశేఖర్ రెడ్డి. అతన్ని ఎందుకు కదిలించలేదు? గుడివాడ అమర్నాథ్ని ఎందుకు కదిలించాడు? ఇది క్లియర్ గా అతని క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం ఆయన గెలిచే అవకాశాలు తక్కువ, లేదంటే ఆయన పైన వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, డిఫరెంట్ ఒపీనియన్ వచ్చింది కాబట్టి పక్కన పెట్టారు అనుకోవచ్చు కదా. అంతకన్నా ఎక్కువ చంద్రశేఖర్ రెడ్డి మీద వచ్చింది, వాళ్ళ రిపోర్ట్ లోనే వచ్చింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈసారి గెలవట్లేదు. కంప్లీట్ గా స్థానికంగా పెరిగిన రౌడీయిజం, అవినీతి, అరాచకాల మూలంగా, పైగా ఇతను వచ్చిన తర్వాత కూడా అక్కడ ప్రజానీకానికి చేసింది ఏమీ లేదు. అతని ఆస్తులు, అతని బినామీల ఆస్తులు పెరిగినాయి, ప్రకృతి వనరులు తరిగినాయి తప్ప అని కంప్లీట్ నెగిటివిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద స్థానికంగా ఉంది. ఆ రిపోర్ట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఈ గుడివాడి గుడ్డన్న చంద్రశేఖర్ రెడ్డి కన్నా ఎక్కువ తినలేదు, చాలా తక్కువ తిన్నాడు. కాదు నోటు దోల రెచ్చగొట్టి మీకు పదవులు ఇస్తాను, మంత్రి పదవులు ఇస్తాను, కాపులు అందరూ కలిసి, కాపుల్లో ఉన్న నాయకులందరూ కలిసి కళ్యాణ్ గారిని తిట్టడం కలిసి ఉసుకోనంగా డిస్కౌంట్ వచ్చేసారు. ఇవాళ పదవి భ్రష్టు అయిపోయి టికెట్ కూడా లేక సైలెంట్ కూర్చున్నారు. ఈవెన్ టికెట్ ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి వల్లే వీళ్ళు వ్యతిరేకత మూట కట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడు, కాపుల్లో నుంచి కాపుల నాయకుల్ని తిట్టించి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అతని వల్ల వ్యతిరేకత మూట కట్టుకుని వాళ్ళ అతనే టికెట్ ఇవ్వని పరిస్థితికి వీళ్ళ పరిస్థితి అయిపోయింది అనమాట. వీళ్ళ బ్రతుకులు దిగజారిపోయాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కాకినాడ కాన్స్టిట్యున్సీ పైన కానీ జనసేన పార్టీ ఎందుకు అంత ఫోకస్ పెడుతుంది? పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న 3 రోజులు అక్కడే మకాం పెట్టి వార్డు టు వార్డు రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారా అనేటువంటి భావన కూడా కలుగుతుంది. ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేయట్లే ఫస్ట్ది. రెండోది, అక్కడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క కబంధ హస్తాల్లో నలిగి మగ్గిపోతున్నారు. 3, ఒక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని ఒక వ్యక్తి రూల్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఇతనిలాగే అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, ఇతనిలాగే అందరూ మంత్రులు అయ్యారు. బట్ వై ఓన్లీ చంద్రశేఖర్ రెడ్డి కింద ఎందుకు ఉండాలి అందరూ? చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనంది ఉత్తరాంధ్ర నుంచి ఏమీ జరగదు, వైసీపీ పార్టీ నుంచి ఈవెన్ మంత్రులకు కూడా ఏమీ జరగదు. ఆయన గోదావరి జిల్లా కదా, ఉత్తరాంధ్ర పైన ఆయన కమాండ్ ఉందా? 100% వైజాగ్, ఉత్తరాంధ్ర మొత్తాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రూల్ చేస్తున్నాడు అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్లియర్ డేటా విత్ ఎవిడెన్స్ ఉంది.